మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పచ్చలగడ్డ చండీ సోమేశ్వరాలయం భువనగిరిలో అతి పురాతనమైన దేవాలయం. కొన్ని వందల ఏళ్ళ క్రితం నాటి చరిత్ర గలది. ఇది దండకారణ్యం ఉండేది. అంటే వెనుకట్ల సర్దార్ సర్వాయి పాపన్న ఈ యొక్క కిలాగుట్ట మీద రాజ్యం వెళ్ళేటప్పటి నుంచి ఈ శివాలయం ఉందని ప్రసిద్ధి. ఇక్కడ ఈ పచ్చలగడ్డ సోమేశ్వర స్వామి దగ్గర మహిమాన్వితమైన శివలింగము, ఇక్కడ కోరికలు తెచ్చుకునే శివలింగము. ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు విశేషమైన భక్తులు అనేకమైన జనాలంతా కూడా వచ్చి వారి కోరికలు తీర్చుకోవడానికి కుంభబంగారమైన సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తారు. వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారి పాటులయ్యి ఆ యొక్క కమిటీ చైర్మన్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అనేకమైన దానాలు ధర్మాలు చేస్తూ అన్నదానము భూదానం చేస్తూ ఆ యొక్క స్వామివారికి పాత్రలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం వేళ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంది. మారే చెట్టు కింద ఉసి చెట్టు కింద స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామికి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. నెల నుంచి వస్తారు ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా 360 మంది వెలిగించడానికి ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. కార్తీక మాసం సందర్భంగా శ్రీ పసలకట్ట సోమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాము. అదేవిధంగా ప్రతి కార్తీక మాసం ప్రతి ఒక్కరోజు ఇక్కడ పసలకట్ట సోమేశ్వర ఆలయంలో నిరంతర అయ్యప్ప స్వాములకు శివభక్తులకు అయ్యప్ప మాలేసిన వారి స్వాములందరికీ ఎప్పుడు అన్నదానం 12:30 నుంచి 3 గంటల దాకా ప్రతి కార్తీక మాసం నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన దాతలకు మా ధన్యవాదాలు. స్వాములు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజల గ్రామాలకు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా స్వాములు కూడా విచ్చేసి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటాము. స్వర్ణగిలకు వీక్షిక్కడ దొరుకుతుంది స్వామి. ప్రతి ఒక్క స్వామి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. ఓం శ్రీ స్వామి ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. చాలా భక్తులు ఈ దేవుడు అనుకున్న కోరికలు నెరవేర్చాలని బాగా నమ్ముతారు అనమాట. ఖచ్చితంగా నెరవేరితే భక్తులు చాలా మంది వస్తారు ఇక్కడికి. అందుకని మేము కూడా దేవుని దర్శనం ఎందుకంటే మనలో గత అప్పటి నుండి ఇక్కడ ఏమనుకున్నా కూడా అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భక్తులు ఇక్కడ చాలా వరకు వస్తుంటారు. మన ఇట్లా పండుగ ఉందనేది ఏం కాదు, ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారు. చాలామంది ఇక్కడ ఉంటుంటారు అన్నట్టు. మేము ఏమనుకున్నా మాకు అవి అవుతుంటాయి. దానివల్ల మాకు నమ్మకంతో మేము ఇక్కడికి ఎక్కువ వస్తాం. కార్తీక మాసం అనేసరికి స్వయంభూ లింగాల కాడికి పోవడానికి ఎక్కువ చూపుతారు. దయతో బాగా వస్తారు. మేము కూడా నాగిరెడ్డి పిల్లలు ఇక్కడికి వచ్చిన చాలా బాగా దర్శనం ముందుగా భువనగిరి పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస ఈ నెల రోజులు జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో అది కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ నెల 21వ తారీఖు వరకు రోజు అయ్యప్ప స్వాములకు నిత్య అన్నప్రసాద కార్యక్రమం చిన్న మహేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎక్కడైనా సరే ఇక్కడ రోజు 12:30 నుంచి 3 గంటల వరకు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం
నిర్వహిస్తున్నాం. కావున అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. అలాగే శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ప్రతిరోజు కార్తీక మాసం ఆకాశ దీపం రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయ కమిటీ తరఫున పెడుతున్నాం. ఖచ్చితంగా మహిళా సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున పొద్దున మహాన్యాస రుద్రాభిషేకంతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం లక్ష దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ స్వామివారు స్వయంభూ శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామివారు ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా తిరుగుతాయి. కొడుకులు లేని వాళ్ళు కొడుకులు కావాలని, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలని మొక్కుకున్నా ఖచ్చితంగా స్వామివారి కృప మీపై ఉంటుంది. ఖచ్చితంగా స్వామివారిని మొక్కి మీ కోరికలు నెరవేర్చుకోవాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. సనాతన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు 7:15 శివనామస్మరణ, వెంకటేశ్వర స్వామి నామస్మరణ, రామస్మరణ, ఏ దేవుని నామస్మరణ ఖచ్చితంగా 7:15 నుంచి 7:30 వరకు ఖచ్చితంగా శివనామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరు ఏ పనులు ఉన్నా, ఎక్కడ ఏ పనులు ఉన్నా ఖచ్చితంగా శివనామస్మరణ చేయాలని కోరుకుంటున్నాం.